యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు సహోదరులు చదువుతారు, జాగ్రత్తగా యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24వ వచనం వరకు. మా పితరులు ఈ పర్వతమందును ఆరాధించిన కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనును. లేఖని మన కొరకై ప్రార్థన. దేవుడైన మా ప్రియ తండ్రిని స్తోత్రములు. ఈ సాయంత్రం వేళ ఈ వాక్యం చుట్టూ చేరడానికి మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో నీ కొరకై ఎలాగ మేము జీవించాలో, నిన్ను మహింపరచు ప్రజలకు ఎలాగ ఉండాలో మీరు నేర్పుతున్న మీ సంకల్పం స్తోత్రములు. చక్కని కీర్తనలో సహాయం చేశారు. ఈ రాత్రి మా కొరకే సిద్ధపరచని వాక్య లేఖన భాగాలను మాకు దయచేయమని, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లో ఎలాంటి సమస్య లేకుండా స్పష్టంగా నీ స్వరం, నీ మాట మాకు వినబడటకు సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్తలోని 4వ అధ్యాయంలో చెడ్డ సమరయ స్త్రీ మంచి సమరయునితో అనగా యేసు ప్రభువుతో సంభాషణ అనే ప్రధానమైన అంశంలో మనం కొనసాగుతున్నాం. యేసు ప్రభువు గొప్ప జన సమూహాలతో మాత్రమే కాదు, ఆయన వ్యక్తులతో కూడా మాట్లాడు దేవుడు అని చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఆయన ఒక వ్యక్తిని ఏ విధంగా చీకటిలో నుండి వెలుగులోకి, పాపంలో నుండి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు తీసుకురావడం ఎలాగో ప్రభు ఈ అధ్యాయంలో మనకు అనేకమైన అభ్యాసపరమైన పాఠాలు ఆయన నేర్పుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతటిని మనం వరుసగా ధ్యానించే దానిలో ఈ అధ్యాయంలో 2 ప్రధానమైన అంశాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంభాషణలు 46 నుంచి 54 వచ్చిన వరకు స్వస్థతలు మనం గమనిస్తాం. అయితే ఈరోజు మన ధ్యానంలో 20వ వచనం నుంచి 24 వచ్చిన వరకు ఒకే అంశం మీద రాయబడింది, ఆరాధన అంశం. జస్ట్ ప్లీజ్ నోట్ చేసుకోండి, ఆరాధన అంశం. 20వ వచనం నుంచి 24 వచ్చిన వరకు ఆరాధన అంశం. ఆరాధన వివరణ ఈ 5 వచనాల్లో మనం గమనిస్తూ, వాస్తవానికి యేసు ప్రభువుతో మాట్లాడుతున్న ఆ సమరయ స్త్రీ ప్రభువు ఆమెకు జీవజలాన్ని ఇవ్వడానికి తన భర్తను పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడు. అంటే ఇక్కడ నీటికి పెనిమిటికి సంబంధం ఏమిటి అని మనం కొన్నిసార్లు ఆలోచించాం. అనగా పాపము పశ్చాత్తాపం అనే ప్రధానమైన అంశం. ఒక వ్యక్తికి పాప క్షమాపణ కావాలంటే అది ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, ఆమె పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోలు లేకుండా రక్షణ, విమోచన లేదు అని అర్థమైంది. కానీ ఆమె వెంటనే అంశం మార్చేసింది. 20వ వచనంలో ఏమన్నది? అయ్యా, నీవు ప్రవక్తవు అంటూ మా పితరుడి పర్వతం ముందు ఆరాధించింది గాని ఆరాధింపవలసినలోనికి మీరు చెబుతారు అని ఆయనతో అని చెప్పింది. అనగా ఆమె అంశాన్ని మార్చింది. ఎస్, ఓసారి మనం చూస్తూ వచ్చాం. ఆమె అంశాన్ని మార్చింది, ఆమె మతాల మధ్య అంశం తెచ్చింది, ఆమె స్థలాల యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ ఆమె అంశం మార్చిన ఆమెతో ప్రభు వాదించకుండా అంశాన్ని కూడా ఆయన తీసుకొని అంగీకరించి దానిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి
తను ఎవరో ఆయన బయలుపెట్టుకున్నాడు. ఆమె అంశం మార్చిన ఆత్మరక్షణ నుండి ఆరాధన అనే అంశాన్ని మార్చింది ఆమె. కానీ దానిని కూడా తీసుకునే ప్రభు ఆయన తను ఎవరో బయలుపరుచుకున్నాడు. ఆమెను దేవుని రక్షణలోకి సంపాదించడం ఆయనకు ప్రాముఖ్యమైన అంశంగా అక్కడ మనం చూస్తాం. అందుకని ఈ 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రతి వచనంలో ఆరాధన అంశం చాలా వివరంగా మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు మన అంశం 21వ వచనం ఆరాధనా స్థలం, ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. రండి త్వరగా 21వ వచనం చదవయ్యా. 21వ వచనం చదవండి. 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. చూడండి, ఆమె ఆరాధన అంశాన్ని తీసుకొచ్చింది. వెంటనే ఆరాధన యొక్క అంశాన్ని చాలా కూలంకుషంగా స్పష్టంగా ప్రభు 21లో ఆరాధన స్థలం గురించి చెప్పాడు, 22లో ఆరాధన సందేశం చెప్పాడు, 23లో ఆరాధన సమయం చెప్పాడు, 24లో ఆరాధన సత్యం చెప్పాడు. మరలా చెప్తున్నాను, 21వ వచనంలో ఆరాధన స్థలం గురించి చెప్పాడు, 22వ వచనంలో ఆరాధన సందేశం చెప్పాడు, 23వ వచనంలో ఆరాధన సమయం గురించి చెప్పాడు, 24వ వచనంలో ఆరాధన సత్యం గురించి చెప్పాడు. టోటల్ గా ఆరాధన అంశం, ద ఎక్స్పోజిషన్ ఆఫ్ వర్షిప్. ఈరోజు 21వ వచనంలో ఆరాధన స్థలం. ఆమె అయితే అంశం మార్చింది, మతాల మధ్య అంశాలకు ఇచ్చింది, స్థలాల పరిస్థితి వచ్చింది. కానీ చూడండి అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా, అనగా మీరు ఆరాధించే గిరిజీవ పర్వతం అనే స్థలం మీదనైనా, యూదులు ఆరాధన చేసే యెరూషలేము అనే స్థలంలోనైనా తండ్రిని ఆరాధింపరు అన్నాడు. అనగా ఆరాధన స్థలం గురించి జ్ఞాపం చేస్తున్నాడు. చెప్తున్నాడు స్థలం మార్చబడింది. ఎవరో మ్యూట్ లో పెట్టలేదు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. నెంబర్ 1, ప్రభు చెప్తున్నాడు స్థలం మార్చబడింది, అనగా స్థలాలు మార్చబడ్డాయి అంటున్నాడు. ఆరాధనా స్థలాలు మార్చబడ్డాయి అంటున్నాడు. వాడు చెప్పే గొప్ప స్థలాలు, ఆరాధనా స్థలాలు మార్చబడ్డాయి. యూదులకు యెరూషలేము గొప్పదిగా పాత నిబంధనలో ఆరాధన స్థలంగా ప్రస్తావించబడింది. యూదులు ఏమనుకున్నారంటే, మేము యెరూషలేముకి వెళ్లి ఆరాధన చేయాలి, అక్కడ దేవుడు ఏర్పరిచిన స్థలం, మాకు యెరూషలేము ఉందంటే మేము ఆయన నడిపింపులో ఉన్నాం, మేము ఆయన అంగీకారంలో ఉన్నాం, ఆయన ఇష్టంలో జీవిస్తున్నాము అనుకున్నారు వారు. సమరయులకైతే అదిగో దగ్గరలో కనబడుతున్న గిరిజము కొండ మీద వారి దేవాలయం ఉంది, వారి గ్రంథాలు ఉన్నాయి, వారి యాజకులు ఉన్నారు, వారి అంశాలు వారికి ఉన్నాయి, అది ఎంతో ప్రాముఖ్యతగా ఉన్నది అని వారు అనుకున్నారు. అయితే అది ఇప్పుడు ఇక ఉండదు అని ప్రభు జ్ఞాపనం చేశాడు. ఆరాధన స్థలాలు మార్చబడ్డాయి, ప్రభు అక్కడ ప్రకటన జ్ఞాపనం చేశాడు. వినండి, ప్రభు చెప్పిన 3 అంశాలు చెప్పి ఆరాధన స్థలము అనే మనం జ్ఞాపకం చేసుకోబోతాం. ప్రభు పడ్డాయి గొప్పది. 12వ అధ్యాయం 11 ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనము 5-6 12వ అధ్యాయము 5వ వచనము 11వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడనే యాత్రలు చేయుచుండవలెను. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొనిన మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడిని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావలెను. చూసారా, అక్కడే 16:6 కూడా చదవయ్యా. 16:6
నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరు వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. చూడండి, ద్వితీయోపదేశకాండంలో పదే పదే దేవుడు ఇశ్రాయేలులకు ఆయన ఏర్పరుచుకున్న స్థలమునకే మీరు వెళ్ళవలను, ఆ స్థలమునకే, అక్కడికే అని సారి చెప్పారంటే అప్పుడు ఆయన యెరూషలేమును ఏర్పరచుకున్నాడనే సంగతి వారు సారి జ్ఞాపకం చేసుకోవడంలో ప్రధానమైన అంశం. ఇశ్రాయేలులకు ఆరాధనా స్థలం, బలుర్పించే స్థలం, ప్రభుకి ఆరాధించేటువంటి స్థలం యెరూషలేము అని స్పష్టంగా చెప్పబడింది. కానీ ఇది దేవుడి ఆలోచిస్తే యూదులకు అది గ్రంథం నుండి మలాఖీ గ్రంథం వరకు సంపూర్ణమైన గ్రంథం వారికి ఆ దినాల్లో, అనగా మనకు వస్తున్నటువంటి కాలక్రమంలో చేస్తూ వచ్చాడు. అక్కడ మాత్రమే వారికి దాన్ని అక్కడ స్థలంలో అధిక ప్రాముఖ్యత, మన ప్రపంచంలో ఎక్కడున్నా సరే తిరిగి అక్కడికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళాలి అనే భావనతో వారు అన్నారు. వారు ఏమనుకున్నారంటే ఇదే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆయన యోగ్యులు, మనకు ఆయన సరిపోయిన వారు, ఆయన మనం నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని ఇష్టలుగా మనం అంగీకరించాడు అనే భావంలో వారు ఉన్నారు. ఒక అయినా సరే అక్కడ వెళ్తే అయిపోద్ది అంటున్నారు. తన దేవుడి స్థలాలు మార్చబడుతున్నాయి. ఇదిగో యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించడు, ఆ కాలం వస్తుంది అన్నాడు. సమరయులతో ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయము 29 వచ్చి చూడండి. సమరయులు కూడా కొండకు సంబంధించినటువంటి భావనలో వారు ఉన్నారు. 11:29 చదువయ్యా. ఆ గిరిజీమ కొండ యొక్క ప్రాముఖ్యత ఎందుకు చెప్పబడింది అక్కడ. కాబట్టి నీవు స్వాధీనపరచుకొని పోవు దేశమును నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజమును కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. గిరిజీమ కొండకున్న ప్రత్యేకత ఏంటంటే మోషే కాలంలో 2 కొండల మీద, గిరిజీమ కొండ మీద దీవెన వచనాలు, ఏబాలు కొండ మీద శాప వచనాలు ప్రకటించాలి. దేవుడు మోషే కాలంలో చెప్పాడు. యెహోషువ కాలంలో స్పష్టంగా యెహోషువ చేసినట్టుగా పోయినసారి కూడా మనం చూసాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ 27:12 వచనం ఇక్కడ ద్వితీయోపదేశకాండ గ్రంథము 27వ అధ్యాయము వచనం 12. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను. చూసారా, సమరయులకున్న ప్రాముఖ్యత ఏంటంటే మేము కూడుకునే స్థలం మాకెంతో ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు దీవెనలు పలికిన ఉండాది వారి భావన, వారి ఆలోచన. కానీ దేవుడు ప్రభువుని తీసుకెళ్ళి ఇక్కడ అన్నాడు, ఇదిగో అలా కాదు, ఎప్పటి నుంచి ఆరాధన స్థలం మార్చబడింది అంటున్నాడు ఆయన. రెండవది, దేవాలయాలు కూడా మార్చబడ్డాయి. ఎవరు సుప్రభు వారు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనే మీరు తండ్రిని ఆరాధించారంటే స్థలాలు మాత్రమే కాదు, దేవాలయాలు కూడా మార్చబడ్డాయి. యెరూషలేము దేవాలయం ముఖ్యం, కానీ ఉండబోదు. ఎందుకు తెలుసా? ప్రకారం ప్రలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో అనే చక్రవర్తి వచ్చి అదే దేవాలయాన్ని దేని ఆరాధన స్థలంగా ఇచ్చారో, దేని ప్రాముఖ్యంగా ఇచ్చారో అది పడగొట్టబడింది, అది ధ్వంసం చేయబడింది. చూశారు ఎంత భయంకరమైంది. ప్రభు చెప్పాడు, యెరూషలేములోనే మీరు ఆరాధించారు అంటే దేవాలయాలు మార్చబడతాయి అని ప్రభు ముందుకు చెప్పాడు. గిరిజీమ కొండ కూడా తరువాత తీసివేయబడింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ గిరిజీమ కొండ మీద విగ్రహారాధన జరుగుతుంది, కానీ దైవికమైన ఆరాధన జరగట్లేదు ఇక్కడ. అనగా ప్రభు చెప్పినదే, ఇదిగో ఈ పర్వతం మీద నేను, అనగా మీరు ఆరాధించే, సమరయులు ఆరాధించే మీ ఆరాధన కూడా ఈ దేవాలయం కూడా మార్చబడుతుంది. అంటే అది కూడా తీసివేయబడింది కొన్ని ఏళ్ల తర్వాత. ఆ దినాల్లో మోషే కాలంలో కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి కాలం వరకు
సమరయులకున్న నమ్మకాలు ఏంటంటే ఆ గెరిజీం కొండ అంటే సమరయుల భావం ఏంటంటే ప్రపంచంలో మా పవిత్ర స్థలం అదే అని భావించారు. పరలోకానికి పవిత్ర శిఖరం అదే అని భావించారు. అసలు మట్టితోనే ఆదాము నిర్మించబడాడని వారు నమ్మారంట. అసలు మొదట గిరిజీవి కొండే అని వారు భావించారట. అరారతు కొండలలో ఇది ఒకటి అనేటువంటి భావం వారికి ఉండేదంట. అంటే దేవుడి తీర్పు వరకు రాలేదు అనే భావన నమ్మికలో సాక్షులు ఉండేవారు. భావన చెప్తున్నాను. గిరిజీవును అన్నారు. ఆ దేవాలయం 47-49 వచనాల్లో అక్కడ మాటలను చదువుతాం. ప్రసంగంలో ఏమంటాడు? దేవుడు ఆరాధించబడే స్థలం ఏంటి? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47-49 వచనాలు. 48. అయితే యాకోబు యొక్క దేవుని నివాసం కట్టుకోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపడు. ఆ చివరిలో వినండి, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. చూసారా? ఆయనకు స్థలాలు ప్రాముఖ్యత కాదు, ఆయన స్థలములలో నివసించేవాడు కాదు, ఒక పెడితే అక్కడే ఉండేవాడు కాదు. అందుకే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, స్థలాలు మార్చబడ్డాయి, దేవాలయాలు మార్చబడ్డాయి. మూడవది అక్కడే చెప్పాడు చూడండి, వచనం 20 వచనం చదవయా. 20 వచనంలో ఏమన్నా 4 మా పితరులు ఈ పర్వతమందును ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలంలో యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. చూడండి, యేసు ప్రభు వారు చూడండి, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని అంటున్నాయా? కానీ ప్రభు వారు ఏమన్నాడు? మీరు ఎక్కడైనా తండ్రిని ఆరాధించరు అన్నది అంటున్నాడు ప్రభువారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె మా పితరులు అని పితరుల గురించి ఎక్కువ చెప్తుంది, కానీ ప్రభువారు ఇక్కడ తన తండ్రుల గురించి చెప్తున్నాడు. చూసారా తేడా ఎంతో? తండ్రులు కూడా ప్రాముఖ్యత ఇక్కడ చెప్పారు. ఇక్కడ మీరు మా పితరులు మై ఫాదర్స్, అవర్ ఫాదర్స్ అంటున్నారు, కానీ నేను నా తండ్రి అంటున్నాను. వారు వారి తండ్రులు ఆధారపడి తనని కొనసాగుతున్నారు, కానీ క్రీస్తు ప్రభు పరలోకపు తండ్రి గురించి చెప్తున్నాడు. ఇక్కడ మీ పితరులు కాదు ముఖ్యం, నా తండ్రి కోరుకున్న ఆరాధన ప్రాముఖ్యం. ఈ తండ్రి ఏ ఆరాధన కోరుతున్నాడు? 23 వచనం 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుతున్నాడు. మా తండ్రి చెప్తున్నారు, ఆ తండ్రులు కాదమ్మా. ఇదిగో ఈ తండ్రి ఎలాంటి వాడు, ఏం కోరుతున్నాడు ప్రభు జ్ఞాపం చేశాడు. అయితే యేసు ప్రభు వారు 3 అంశాలు జ్ఞాపం చేశారు. ఒకటి మార్చబడ్డాయి, దేవాలయాలు మార్చబడ్డాయి, తండ్రులు కూడా ప్రాముఖ్యత ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభు వారి జ్ఞాపం చేయడం మనం గమనిస్తాం. ఈ 27వ వచనంలో మనం జ్ఞాపం చేసుకునే ప్రధానమైన అంశం ఆరాధన స్థలాలు. వినండి జాగ్రత్తగా, చాలా క్లుప్తంగా కొన్ని వివరాత్మకంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆరాధన స్థలాలు. సమరయులు యూదుల ఆరాధన మధ్య ఇక్కడ పోటీ ఏర్పడింది. వారి పవిత్ర స్థలాలు, దేవాలయాలు ప్రాముఖ్యత సూచించబడింది, కానీ వాటిని ప్రక్కన పెట్టాడు ప్రభు అయిన క్రీస్తు యేసు. దీనిలోంచి స్పష్టమైన 6 ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకోబోతున్నాం. There are 6 lessons
దేవుడు మనకు పాఠాలు ఏంటి? ఆరాధనా స్థలాలు. యేసు ప్రభు వారు అన్నాడు కదా, కాలం వచ్చున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు అంటే ఆరాధనా స్థలాలు, వర్షిప్ అండ్ వర్షిప్ ప్లేసెస్. 6 మాటలు మనం విందాం. నెంబర్ 1, ఒకటి, నేడు మనుషులలో కానీ కొన్ని జాతుల్లో కానీ కొన్ని స్థలాల్లో కానీ పవిత్రమైనవి ఉన్నవి అని నమ్ముతున్నారు ఈనాడు లోకంలో. పవిత్ర స్థలాలు ఎక్కువైపోయినాయి, అవునా కాదు? ఏ దేశంలో నేడు పవిత్ర స్థలము, పవిత్ర అవతారము, పవిత్రమైన మనిషి అని చెప్పబడినవి ఏది దేశం చెప్పండి అసలు? పవిత్ర పర్వతాలు, పవిత్ర లోయలు, పవిత్ర సమాధులు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కనబడుతున్నాయి. ఏ మతంలో పవిత్ర సందేశం, పవిత్ర దేవాలయం, పవిత్ర జ్ఞాపక స్థలాలు లేనిది ఏ దేశంలో, ఏ మతంలో? కొందరు కొన్ని స్థలాలు చూసి పూజిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు ప్రభువైన క్రీస్తు. స్థలాలు కాదు ముఖ్యం. ఈనాడు భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్నటువంటి క్రైస్తవ్యంలో కూడా స్థలాలకు ప్రాముఖ్యత ఇవ్వటం, అదే ప్రపంచానికి ఎక్కువగా తెలిసింది. మీరు ఎక్కడికి వెళుతున్నారు గురుదరా, మీరు ఎక్కడికి వెళుతున్నారు వేళని మా దగ్గరిక అని కొంతమంది పర్టికులర్ ప్లేస్ చెప్తున్నారు. కారణం ఏంటి? కొన్ని స్థలాలను పుణ్యక్షేత్రాలుగా, పవిత్ర స్థలాలుగా, కొంతమంది వ్యక్తులను పవిత్రమైన మనుషులుగా, కొన్ని దేశాలను పవిత్రమైన దేశాలుగా, పవిత్రమైన జాతులుగా కొంతమందిని ఇస్తున్నటువంటి వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కువ ఉంది. వినండి, పేతురు 2వ పత్రిక 1:18 చదవయ. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 18 వచ్చిన. పేతురు 2వ పత్రిక 1:18. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూడండి, పేతురు ఒకసారి యేసు ప్రభువారు ఆయన రూపాంతరం చెందినప్పుడు ప్రభుతో దగ్గరగా ఉన్నవారు 3 శిష్యులు, పేతురును, యోహాను, యాకోబు. ఆ రూపాంతరం పొందినప్పుడు ప్రభువును చూసినటువంటి పేతురు ఆ సందర్భాన్ని తన పత్రికలో జ్ఞాపం చేస్తూ చెప్తున్నాడు అక్కడ, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం రాగా వింటిమి. ఈయన నా ప్రియ కుమారుడు, యందు నేను ఆనందించున్నాననే శబ్దం మహాదివ్య మహిమను లేనద్దకు వచ్చినప్పుడు మేము అక్కడ చూచాము, మేము విన్నాము, ఆయనతో కూడా ఉన్నాము. అది ఏ పర్వతం తెలుసా? పరిశుద్ధ పర్వతం మీద అన్నాడు. అంటే పరిశుద్ధ పర్వతం అంటే పేతురు అర్థం ఏంటి? ఆ పర్వతం పరిశుద్ధమైందని అర్థం కాదు వినండి. దైవ గ్రంథంలో పరిశుద్ధ పర్వతము అంటే అది పుణ్యస్థలం అని కాదు, క్షేత్రం అని కాదు. పరిశుద్ధ స్థలము అంటే దేవుడు ఒక కార్యం, ఒక ఆలోచన, ఒక ప్రోగ్రాం, ఒక కార్యము చేయాలి అనుకోవటానికి ఎన్నుకుంటే ప్రత్యేకపరుచుకున్న ఆ సందర్భంలో అది పరిశుద్ధమైంది. బైబిల్లో పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే 2 భావాలు ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడింది అర్థం. ఆ భావంతోనే ఇది పరిశుద్ధ పర్వతం అంటే అర్థం ఏంటంటే ఒక ఉద్దేశం కొరకై, ఒక కార్యం కొరకై అది ప్రత్యేకించబడింది, అందుకే అది పరిశుద్ధ స్థలం. అంతే తప్ప ఆ పర్వతం ఏమి లేదు అక్కడ. ఈనాడు ప్రపంచంలో కొన్ని స్థలాలను పవిత్రంగా ఎంచి ఎంత భయంకరంగా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎంత భయంకరమైంది! నిమ్మచ్చు. రెండవది, ప్రతి స్థలాలు ప్రత్యేకమైన పవిత్రమైన నిజమైన ఆరాధన అర్థం గోప్యంగా ఉండిపోయింది, మర్మంగా ఉండిపోయింది, రహస్యంగా ఉండిపోయేది. ఇంకొక మాట చెప్పాలంటే నిజమైన ఆరాధన అపార్థం చేయబడింది చెప్పాలి. చాలా మంది పవిత్రమైన స్థలాలకు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఇక్కడే చాలా మంది పవిత్రమైన దగ్గరగా ఉంది దేవుడికి దూరమై పోయిన వారు. ఎంత చిత్ర విచారం!
ఒక యజమాని తన పనివాడితో చెప్పారు ఇట్లా, ఎవరా నేను దేవుడే పదార్థమైనటువంటి సేనాయి కొండ మీదకి ఎత్తి పెద్దగా పదార్థం చదవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, సేనాయి కొండ మీద పెద్దగా పదార్థం చదివినందులో ప్రయోజనం ఏంటి? ఆ పదార్థం పడిస్తే చాలు కదా, అక్కడికి వెళ్ళాల్సి ఉంటున్నాడు. దొరుకుతుంది భావన. నిజమైన ఆయన ఆలోచనలో, ఆరాధనలో ఆ భావం తీసివేయబట్టు అపరాధం చేయకూడదు. ఎంత విషయం, స్థలాలు పవిత్రమైన వ్యక్తులు మనం పవిత్రించడం ద్వారా నిజమైన ఆరాధన అర్థము అపార్థము అక్కడ తీసివేయబట్ట ఎంత భయంకరమైన పరిస్థితి. నెంబర్ 3 ఆరాధనగా ఎంచినది, ఆరాధనగా ఎంచబడిన స్థలాలు పడగొట్టబడినవి కదా. ఆరాధనగా ఎంచబడిన స్థలాలు ఏమైనా ఇప్పుడు పడగొట్టబడ్డాయి కదా. అవన్నీ కూడా క్రీస్తును చూపించుడు మాత్రమే కానీ క్రీస్తుకు మించినవి కాదు. మన ప్రభు ఎవరు? మనం పాడతాం ఆరాధన, ఆదివారం ఆరాధనలో ఆలయము కన్నా శ్రేష్ఠుడు కదా. భయం పడబడతాం. ఎవరైనా లైన్ లో ఉంటే ఆ చరణం పాడండి. ఆలయం సాగిలపడి ముఖ్యతం చరణం పాడండి. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము మీరేను ఎల్లకాలము మ్రోక్కిదము. ఆలయము మీరేను ఎల్లకాలము మ్రోక్కిదము. సాగిల పాడి మ్రోక్కిదము. సత్యముతో ఆత్మతో ప్రభు యేసుని చూసారా? ఆయన ఎంచబడినవి అవే పడగొట్టబడ్డాయి. కారణం ఏంటంటే వాటిలో ప్రభు కనపరచబడడానికి మాత్రమే కానీ అవి ముఖ్యమైనవి కాదు. సాక్షాత్తు యేసు ప్రభువే ఏమన్నాడు ఒకసారి వ్యవహార 18:19. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, యేసు క్రియను మాకు చూపిదని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుతునని వారితో చెప్పాను. చూసారా, యేసు ప్రభు వారు ఈ దేవాలయమును పడగొట్టండి అని ఆయనే. ఎందుకు? ఆ దేవాలయము నన్ను చూపిస్తుందని ప్రభు యొక్క భావం కదా. 20-21 కూడా యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదు అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయము గురించి ఈ మాట చెప్పాను. ఆయన తన శరీరమైన దేవాలయం గురించి ఆయన చెప్పాడు. ఏ దేవాలయమైనా ఉన్నదంటే అది ఆయన చూపిస్తుంది. ఆయన కంటే ఎక్కువ కాదు దేవాలయం అంటే. ఆరాధనగా ఎంచిన స్థలాలు పడగొట్టబడ్డాయి. అవి ఆయననే పూర్తిగా చూపుతాయి, కానీ అవే పడగొట్టబడ్డాయి. కాబట్టి ఆరాధన స్థలాలు ప్రాముఖ్యమైనవి కాదు. నెంబర్ 4 యోహాను సువార్త 4:21. మరొక యుగాన్ని ప్రభు ప్రకటించాడు. క్రొత్త యుగం, అది స్థల ఆరాధన లేదు. ఇంకా చదవండి 21 అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. అంటే
నా మాట నమ్మము అనగా ఆత్మీయ ఆరాధన కాలం. ఇది ఏ కాలం? ప్రభు మార్చుతున్న కాలం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ అనౌన్స్మెంట్, డిక్లరేషన్. ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది. ఏ కాలమో తెలుసా? స్థల ఆరాధనా కాలం ముగించబడింది, ఆత్మీయ ఆరాధనా కాలం ప్రారంభించబడింది. ప్రభు స్పష్టంగా ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ఇక ఆత్మీయ ఆరాధన స్థలాలు ఆధారపడేది లేదు. ఆత్మీయ ఆరాధన స్థలాలకు ఆధారపడేది అయినను ప్రభు పేరు కూడిన ప్రతి స్థలం ఆయన సన్నిధి ఆరాధన. అర్థమైందా? ఆత్మీయ ఆరాధన స్థలాలపై ఆధారపడలేదు కానీ ప్రభు పిల్లలు కూడిన ప్రతి స్థలం, ఆయన సన్నిధి ఉన్న ప్రతి స్థలం ఆయనకు ఆరాధన స్థలమే. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20 మనందరికి బాగా పరిచయమైనటువంటి వచనమే కదా. మత్తయి సువార్త 18:20లో ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. ప్రభువు స్పష్టంగా చెప్పాడు, నేను వారి మధ్య ఉందును అన్నాడు. ఆయన బిడ్డలు ఆయన సన్నిధి కూడుకునే, ఆయన సన్నిధి ఉన్న స్థలంలో కూడుకుంటే అది స్థలంలో ఆరాధన స్థలమే. అందుకే పౌలు కూడా తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలోని ఆత్మీయ ఆరాధన విషయాన్ని జ్ఞాపకిస్తూ సంఘముగా కూడుకుంటున్న ఆ ఆరాధన క్రమంలో ఒక మాట చెప్పాడు. ఏమని? తిమోతి 1వ పత్రిక 2:8 మనందరం బాగా తెలిసిన విషయమే. పురుషులు స్త్రీలు ఎలా ఉండాలో చెప్తూ కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఎక్కడంట? ప్రతి స్థలమందును. ప్రతి స్థలంలో పర్టికులర్ ప్లేస్ ఆయన ఆరాధించుటకు చేరి వచ్చే మనకు స్థలము ప్రాముఖ్యత కాదు. అనగా ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఇక ఆత్మీయ ఆరాధన కాలము వచ్చుచున్నది అన్నాడు. నెంబర్ 5, ఐదవది ఆరాధన స్థలం వర్షిప్ ప్లేస్ ఈస్ నాట్ లోకల్. ఆరాధన స్థలము స్థానికం కాదు. యూదులకు ఏర్పరచబడిన స్థలమునికే వెళ్ళాలి. కానీ క్రీస్తు యుగంలో, క్రీస్తు శకంలో ఆత్మీయ ఆరాధనగా మార్చబడింది కదా. ఈరోజు హిందువులు కానీ, ముస్లింలు కానీ, నామకార్థ క్రైస్తవులు కానీ ఇదే భావంలో ఏర్పరచబడిన స్థలాలకే వెళ్ళి ఏదో చెయ్యాలా అనుకుంటున్నారు, అలా ఆరాధించాలి అని భావిస్తున్నారు. అది ఎంతో విచారకరమైనది. కానీ క్రీస్తు ప్రభువు స్థల ఆరాధన లేదు, కానీ ఎక్కడ ఆయన పిల్లలు ఆయన నామాన్ని కూడుకుంటారు, ఈ స్థలము ఆరాధన స్థలమే ప్రభు చెప్పాడు. ఇది ఎక్కడైనా సరే సొంతంగా ఉంది. అది మెడ కావచ్చు, చిన్నతల గది కావచ్చు, ప్రత్యేక కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా కలిసి కావచ్చు. క్రీస్తు న్యాయపీఠం నిరూపడినప్పుడు మీరు ఎక్కడ ఆరాధించారు అని ఎవరైనా ఎలా ఆరాధించారు అని ప్రభు అడగపోయేది. సోదరి, నువ్వు ఇంటిలో కూడుకొని ఉండొచ్చాము, ఒక చెట్టులో కూడుకొని ఉండొచ్చాము. ఒకవేళ మందిరం కట్టడానికి ప్రయత్నిస్తే ఎంతో మంది వస్తుందని చాలా చేయించాము. ప్రభు ముఖ్యం. కూడి రావడానికి అవసరాలు అంతే తప్ప ఇప్పుడు పడుకున్నాను కూడా ఆలయం అర్థం కావట్లేదు. ఆరాధన స్థలము అది స్థానికము జ్ఞాపకం చేసుకో. వినపడుతుందండి? వినపడుతుంది.
చివరి మాట నేను జ్ఞాపం చేసి ముగింపు చేస్తాను. చివరిగా ముగింపు మాట జ్ఞాపం చేస్తున్నాను. ఆరవది ఆత్మీయ ఆరాధనకు ప్రపంచ కేంద్ర స్థలాలు లేవు. ఆత్మీయ ఆరాధనకు ప్రపంచ కేంద్ర క్రైస్తవానికి కేంద్ర స్థలాలు గ్రంథంలో అపోస్తలుడైన యోహానుకు ప్రభువు అర్థం చేస్తే ఉన్నాడు. చదువు గ్రంథం 1వ అధ్యాయం, గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనం ఎదుగుతున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంపూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. 10-11 చూడండి. 10-11 కూడా. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక ఉంటుంది. చూడండి. చిన్న ఆసియాలో అనగా నేడు టర్కీ అంటారు. టర్కీ చిన్న ఆసియా అంటే ఆసియా ఖండం కాదు, ఇది చిన్న ఆసియా, ఏషియా మైనర్ అంటే. ఇక్కడ చూడండి, ప్రభు 7 సంఘములకు ఆయన సందేశం ఇస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగానండి. గ్రంథము 2వ అధ్యాయంలో సంఘానికి సందేశం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు, సందేశం ఇచ్చాడు, లౌకిక సందేశం ఇచ్చాడు. 7 సంఘాలకు 7 సందేశాలు, కానీ లేదు ఇక్కడ. సంఘానికి ఆయన నేరుగా అధిపతి, ప్రతి సంఘానికి ఆయన నేరుగా సంబంధం, ప్రతి సంఘానికి ఆయన నేరుగా సహవాసం, ఆయన వ్రాతలు, ఆయన స్వరము, ప్రతి సంఘముతో వ్యక్తిగతంగా సంబంధం ఉంది. ఏది కేంద్రాలు లేవు. ఒకవేళ ఏ సంఘం దేవుడితో సరిపోతే దేవుడు చేస్తాడు, ఆ ప్రాంతాన్ని తీసివేస్తాడని కూడా చెప్పాడు. చదువు 2వ అధ్యాయము 4 వచనాలు. ప్రకటన 2:4 వచనాలు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. చూసారా, నీకు నేను మొదటి ప్రేమను వదిలిపెట్టావు అంటే నీవు ఇష్టపూర్తిగా ఆసక్తి, ఉద్యమము, నమ్మకత్వం, ప్రేమ, విశ్వాసము దాన్ని వదిలిపెట్టావు. నేనే తప్పు కూడా మోపుతున్నాను. నీ మారు పని తీరుతారు, లేకపోతే నేనే నీ ఎదురుకు వస్తాను, దాన్ని తీసివేస్తాను. అంటే ఒక స్థానిక సంఘాన్ని, ఒక స్థానిక సంఘ యొక్క సాక్ష్యము, పరిస్థిత, విశ్వాసము, సత్యము అది దీపముగా ప్రకాశించకపోతే దేవుడు ఆ సంఘమును, స్థానిక సంఘమును తీసివేయచ్చు. కానీ సార్వత్రిక సంఘం ఎన్నడూ పోతుంది. గుర్తించండి జాగ్రత్తగా. ఒక స్థానిక సంఘం యొక్క సాక్ష్యం సరిపోతే ఒకప్పుడు గొప్పగా ఉండొచ్చు. అది ప్రకాశం జిల్లా అయినా, గుంటూరు అయినా, విజయవాడ అయినా, ఇంకేదైనా కావచ్చు. ఒకప్పుడు గొప్ప గొప్ప సేవకులు వచ్చారండి, గొప్పగా ప్రారంభించబడిందండి, ఒక వెలుగు వెలిగిందండి. అంటే బట్ సాక్ష్యము సరిగ్గా లేకపోతే ఆ దీపస్తంభం అనే ఒక స్థానిక సంఘాన్ని దేవుడు తీసివేస్తాడు. అనగా స్థలము ప్రాముఖ్యత ఆయనకి ఎన్నడూ కాదు, ఆరాధన అంశం ప్రాముఖ్యం.
అందుకే రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధన స్థలాలు. ప్రియ సోదరి, ఒక మాట ఇక్కడ మాత్రం చెప్పాలి ముగింపుగా. నేను ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చదువుకోవడానికి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, ఏ ప్రకటనలో ఉన్నా ఆదివారం ఆరాధన ఎక్కడైనా ఉండి నువ్వు ఆరాధన చేయవచ్చు. అనగా దగ్గరలో ఒకే సత్యాన్ని నమ్మినటువంటి ఆ సహవాసానికి వెళ్ళి ఆరాధన చేయాలి. నేను మా స్థానిక సంఘానికి మాత్రం వెళ్ళి ఆరాధన చేస్తానంటే వాళ్ళగాడి ఆరాధించడం ప్రాముఖ్యం. నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళావా నిమిత్తమే అక్కడ ఉన్న దేవుళ్ళతో ఆరాధించాలి. వేరే ప్రాంతంలోకి వెళ్ళావా ఉద్యోగం చదువు నిమిత్తమే అక్కడ దేవుళ్ళతో ఆరాధించవచ్చు. స్థలాలు ప్రాముఖ్యం. కానీ నేడు నామకరణ క్రైస్తవ రాత్రి మనం ప్రార్థిస్తున్నాం. పవిత్ర స్థలాలు, పవిత్ర దేవాలయ ప్రాముఖ్యత అవన్నీ ప్రభువుని సూచిస్తాయి. ఆయన మనం చేస్తున్నది 21వ వచనంలో అనే అంశాల గురించి తెలుసుకుందాం. ఎప్పటికైనా ఇంకెవరైనా సరే ఒక స్థలానికే ప్రాముఖ్యస్తున్నారేమో సోదరు, అది కాదు. ఇంకా నెక్స్ట్ పాఠంలో మనం ఆరాధన సందేశాన్ని మనం వింటాం 22వ వచనంలో. ప్రభు అప్పటి వరకు తన కృపను ఇంకా స్పష్టంగా తన గ్రంథంలోంచి ప్రభు మాట్లాడుగాక. ఆమేన్.